నీ అద్భుతమైన షూస్ని ఉతుక్కుంటావా మరి నీ తెల్ల షూస్ని ఉతుకోవా షూ వేసుకొని కూర్చోవద్దురా నిలబడి నడిచి చూడాలి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న ముచ్చట్లు. ఈరోజు వీడియోలో నేను అడిడాస్ క్యాప్టియర్ షూస్ రివ్యూ ఇవ్వబోతున్నా. మా చిన్నోడైతే ఆల్రెడీ గత 1.5 years నుంచి అవే షూ వేసుకుంటున్నాడు. సో మళ్ళీ ఈ ఇయర్ షూ తీసుకుందామనేసి షూ స్టోర్కి వెళ్ళి వేరే షూ ట్రై చేస్తున్నాము. వేరేటు తను వేసుకున్న ప్రజెంట్ యూస్ చేస్తున్న అడిడాస్ క్యాప్టియర్ షూసే వాడికి బాగా కంఫర్టబుల్ అనిపించినాయి. ఇన్నర్ సోల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మేము స్టోర్లో ట్రై చేసిన ఇంకా ఏ అదర్ షూస్లో ఇంత సాఫ్ట్ మంచిగా సోల్ అయితే లేదు. సాఫ్ట్ అంటే మరీ ఓవర్ సాఫ్ట్ కాదు, బట్ ద కంఫర్ట్నెస్ ఈజ్ డిఫరెంట్ దెన్ అదర్ షూస్ అనమాట. అదర్ షూస్లో ఈ కంఫర్ట్నెస్ అయితే రాలేదు. ఇంకా కింద అవుటర్ సోల్ విషయానికి వస్తే అయితే వాడికి చాలా గ్రిప్ ఉంది. ఈ ఇయర్ అయితే అంటే స్లైడ్ అయిపోయి పడిపోవడము, స్కూల్లో టైల్స్ లాగా ఉంటాయి కదా వాటిలో స్లైడ్ అయిపోవడం అయితే అసలు ఒక్కసారి కూడా జరగలేదు. గ్రిప్ అయితే చాలా బాగుంది. అందుకనేసి 2-3 షూస్ అదే వేరే బ్రాండ్వి ట్రై చేసినాము. స్టిల్ వాడికి ఇవే నచ్చినాయి. కానీ మేము వెళ్ళిన స్టోర్లో వేరే కలర్స్ అయితే ఎక్కువ అవైలబుల్ లేవు. ప్రస్తుతం వాడు వేసుకుంటున్న వైట్ కలర్ ఉంది, ఇంకొక బ్లాక్ ఉంది. అదే షాప్ వెబ్సైట్లో చూస్తే ఇంకా బ్లూ కలర్ ఆన్లైన్లో అవైలబుల్ ఉందన్నమాట. వాడు మా చిన్నోడు వచ్చేసి 10 years. సో తను ప్రస్తుతం వేసుకునేవేమో యూఎస్ సైజ్ వచ్చేసి 3.5 సైజు. సో ఇప్పుడు ఎట్లా కొంచెం కొత్తవి తీసుకుంటున్నాం కదా అని 4 సైజు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము. సో ద ఓవరాల్ ప్రోడక్ట్ అయితే 5 రేటింగ్లో ఎంత ఇస్తా అంటే నేను 5కి 5 ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు వాడు చూసింది కదా చాలా రఫ్ అండ్ టఫ్ వాడతాడు, బాగా మురికి కూడా అయిపోతాయి. నేను ఇప్పటికీ 3-4 times వాటిని వాష్ చేసిన. స్టిల్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చినిగిపోలేదు. అట్లనే ఇన్నర్ సోల్ కూడా ఏం హోల్స్ పడడం కానీ అసలు ఏం జరగలేదు. అందుకే నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఎవరైనా పిల్లలు మెయిన్గా బాగా ఆడే పిల్లలు, షూ తొందరగా పాడు చేసుకునే పిల్లలకైతే ఇవైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ప్రైస్ గురించి వచ్చేసి అయితే నేను పాతది వైట్ కలర్ వచ్చేసి ప్రస్తుతం స్టోర్లో కూడా $70 ఉన్నాయి. మేము పాతప్పుడు తీసుకున్నప్పుడు కూడా $70 పెట్టి తీసుకున్నాము. కానీ ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ వచ్చేసి $50 ఉంది అనమాట. కాకపోతే ఒక్క డిఫరెన్స్ ఏంటి చూసినా అంటే సేమ్ బ్రాండ్, సేమ్ మోడల్, ఎవ్రీథింగ్ సేమ్. కాకపోతే పాతవి ఇప్పుడు వాడు ప్రస్తుతం వేసుకుంటున్న షూ లేస్ చాలా పొడవు ఉన్నాయి మంచిగా. అంటే వాడికి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. అంతకుముందు లేస్ షూస్ లేవు. ఈ షూసే ఫస్ట్ లేస్ షూస్ అనమాట ఈ ఇయరే. ఇంకా సరే 10 years వచ్చింది కదా, లేస్ షూ ట్రై చేద్దాము, నేర్చుకోవాలి కదా అనేసి లేస్ కట్టడం ఈ ఇయరే నేర్చుకున్నాడు. ఈ షూస్ తోటి నేర్చుకున్నాడు. కాకపోతే రెగ్యులర్గా ఊడిపోతుండే, చాలా పొడుగు ఉండే. బట్ నా వ్యూలో అవి పిల్లలకు ఉండాల్సిన లేస్ షూస్ కంటే ఎక్కువ అనిపించినాయి. సో ఇంకా వానికి అది అలవాటు అయిపోయింది కదా. సో ప్రస్తుతం ఇప్పుడు ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బ్లూ కలర్ షూస్ లేస్ మాత్రము పాత వైట్ కలర్ షూ అంత లేస్ సైజ్ అయితే లేవు. సైజ్ అయితే డిక్రీజ్ చేసిండ్రు. అంటే అంతకుముందు షూస్కేమో డబల్ నాట్ వేసేది, ఫస్ట్ లేస్ కట్టేసి మళ్ళీ కట్టేది అనమాట. అంటే ట్వైస్ డబల్ నాట్ వేసేది. దీనికి మాత్రం సింగిల్ నాటే వస్తుంది. సో అది ఒక్కటి డిసడ్వాంటేజ్. అదర్ దెన్ దట్ అంతా రివ్యూ అయితే నేనైతే 5కి 5 ఇచ్చేస్తా. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద వాష్ చేసినా పాడైతే అవ్వలేదు. కొన్ని షూస్ అయితే మనం 1-2 సార్లు ఉతకంగానే రంధ్రాలు పడతాయి కదా. సో దీనికి అట్లాంటిది అయితే ఏం లేదు. 100% మంచి పిల్లలకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది. చిన్నగా జాగ్రత్త. టైట్ ఉన్నాయా నాన్న? ఓకే ఉన్నాయా? సరిపోయిందా ఫిట్టింగ్? నేర్చుకోవాలి, చిన్నదంతా నేర్చుకోవాలి, పెద్దదంతా నేర్చుకోవాలి. కొంచెం
డిజైన్ మారింది. అవునా, అంటే ఎట్లా మారింది అంటున్నావు డిజైన్? ప్రింటా? స్ట్రిప్ ఉంది కదా, స్ట్రిప్కి ఉన్నాను. ఓ అది లేదు, ఎక్స్ట్రా తీసేసినట్టున్నాడు. ఇవి ఇట్లా ఇందుకెళ్ళి ఏవి ఇట్లా ఇట్లా అన్నానా? కాలు కాలు ఇట్లా పెట్టినా? ఇందుకెళ్ళి ఇవి వచ్చినాయి కదా, ఇందుకెళ్ళి చిన్న లేసి తీసినట్టున్నాడు. అంతకుముందు ఇట్లా అని వచ్చి ఒకటి ఇట్లా పట్టిలోంచి తీస్తున్నాడు, ఇదేమో ఇది ఈ స్ట్రిప్ నుంచి బయటకు తీస్తున్నాడు. ఓకే, ఇంకా పట్టిలో నుంచి తీస్తే రావు ఇక. 1 2 3 ఇంకా అసలు ఇది చెప్పాలంటే ఇదే ఇంకా పెద్దగా ఉండాలి. వాడు లేసే చిన్నగా పెట్టాడు. నేను తీస్తాను ఒకటి ఎక్స్ట్రా వీక్ అయిపోతుంది కదా. ఎక్స్ట్రా తీసేస్తా యా, తీస్తే కదా. కొంచెం ఇట్లా రైట్ కాదు అట్లా చేస్తే ఇప్పుడు ఇది అది అవుతుందా అంటున్నాడు. యాక్చువల్లీ నువ్వు ఇంకో 10 minutes ముందు లేవాలి. లేచి ఈ పెట్టరా కాలేడా, కాలు అట్లా పెట్టదు నాన్న. షూస్ మంచి పెట్టి నేను లేసి కడతా. ఎట్లా పెడతారు చెప్పు షూకి? అట్లా పెట్టాలి, మళ్ళీ మంచిగా అడ్డా పచ్చుకో పెడతాడు వాటిని. మార్నింగ్ కొంచెం తొందర లేచి ఇంకో 10 minutes ఎక్స్ట్రా, ఎందుకంటే కాంపన్సేట్ చేయాలి కదా. ఈ లేసు నీకు కట్ రావట్లేదు నాన్న, అలవాటు అయ్యే వరకు. షార్ట్ లేస్ కట్టర్ అని రావట్లేదు కదా. సో 10 minutes ఎర్లీగా వేసి 10 minutes ఎర్లీగా షూకి దగ్గర వచ్చేసి స్టార్ట్ చేయాలి. తూ అరడు వాడు చీ అంటాడు అంతే. ప్లాస్టిక్ అమ్మయ్య వచ్చింది. నిలబడిగా అయ్యో చిన్న బాబు. అవునా, మరి ఏం చేద్దాం? ఏం చేయొద్దు, ఉంచుకోండి. కావాలని ఇంకో లేసుకుంటా, ఇంత పొడలు వేసుకుంటా. ఏం చేద్దాం? అడిగినా ఏం చేద్దాం అనేసి, నేను ఏం అనలే. ఏం చేద్దాము అని అడిగినా. నిలబడు నిలబడు, షూ వేసుకొని కూర్చోవద్దురా, నిలబడి నడిచి చూడాలి. నిలబడి నిలబడదు, దాటి నడవచ్చు, తెలుస్తుంది. ఓకే పెట్టుకో, ఇక అక్కడ పెట్టేసుకొని బండే వేసుకో. ఇంకా వాటిని ఇంకా చాలు, నడవడం అయిపోలే. ఇంకా ఆగు అనే వరకు నడుస్తూనే ఉంటావా? ఇంకా ఆగు చాలా అనే వరకు నడుస్తూనే ఉంటావా? జోకే. ఆ డబ్బాలు పెట్టుకొని అక్కడ పెట్టుకో. ఇది డబ్బే. నీ అద్భుతమైన షూస్ని ఉతుక్కుంటావా మరి? నీ తెల్ల షూస్ని ఉతుకుతావా? అంతే అటు. నేను ఉతకాలనా? నాకు ఇస్తావా అవకాశం ఉతికేది? అవకాశం ఏంటి? అవకాశం అంటే ఛాన్స్. థ్యాంక్స్, యూ సో జనరస్ కదా. అంతే కదా. సాక్స్ పెట్టేసుకో అక్కడ, మండే వేసుకోవడానికి. ఉండని నాన్న పెట్టేసుకో. మండే అంటే సారీ ట్యూస్డే, మండేనే కదా. క్లీన్ చేసుకో. అదేంటి అడిడాసా అడాడాసా? అదిదాసు, అదిదాసు. ఓకే.